హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం హిస్టరీలో ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జైనమతం. మన ఈ ఏన్షియంట్ హిస్టరీ సిరీస్లో మనం ఆల్రెడీ ఐవీసీ, వేదిక్, మౌరియన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు జైనిజం. అసలు ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు యూపీఎస్సీ రాసినా, గ్రూప్స్ రాసినా, లేక ఎస్ఎస్సి, ఎన్టీపీసీ లాంటి ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు అంటే నమ్మండి, అంత ఇంపార్టెంట్ ఇది. అయితే ఈ టాపిక్ ప్రింటబుల్ కలర్ఫుల్ పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సరే, ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సమ్మేద్ శిఖర్జీ అనే జైన పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చవద్దని తీసుకున్న నిర్ణయం వార్తల్లో నిలిచింది. అందుకే కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇది మనకు చాలా ముఖ్యం. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే జైనమతమనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. అసలు కథలోకి వెళదాం. మనం 6వ శతాబ్దం అంటే 6th సెంచరీ బీసీఈ కాలానికి వెళదాం. ఆ టైంలో ఇండియాలో ఏం జరుగుతోంది ఒక్కసారి ఆలోచించండి. సమాజం ఎలా ఉంది, అప్పుడున్న పరిస్థితులేంటి? ఇవి అర్థం చేసుకుంటేనే మనకు జైనమతం ఎందుకు పుట్టిందో అర్థమవుతుంది. చూడండి, హిస్టరీ అంటే ఏదో డేట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, ఆ కాలంలోకి వెళ్ళి ఆలోచించాలి. అప్పుడే మనకు సబ్జెక్టు మీద గ్రిప్ వస్తుంది. అప్పట్లో నార్త్ ఇండియాలో 16 మహాజనపదాలుండేవి, అంటే 16 మహాజనపదాస్ అన్నమాట. ఆ కాలంలో వైదిక మతం చాలా ఖరీదైనదిగా మారిపోయింది. సామాన్యులు యజ్ఞాలు, యాగాలు చెయ్యలేకపోయేవారు. మంత్రతంత్రాల కంటే స్వచ్ఛమైన ప్రవర్తన ముఖ్యమని ప్రజలు భావించారు. ఆ టైంలోనే ఈ రిలీజియస్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. మనకు హిస్టరీ బుక్స్లో కేవలం జైన, బౌద్ధమతాలే కనిపిస్తాయి కానీ ఆ కాలంలో దాదాపు 62 అంటే 62 మతశాఖలు ఉండేవని ఆర్ఎస్ శర్మగారు చెబుతారు. అంటే సమాజం ఎంతలా మార్పు కోరుకుంటుందో చూడండి. ఆ కాలంలో సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా గంగానదీ లోయ ప్రాంతంలో అగ్రికల్చర్ బాగా డెవలప్ అవుతోంది. ఐరన్ అంటే ఇనుము వాడకం పెరిగింది. దీనివల్ల అడవులను నరికి సాగుభూములుగా మార్చారు. ఇనుప నాగలి వాడకం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారింది. మరి వ్యవసాయం పెరిగితే ఏం కావాలి? ఎడ్లు, పశువులు కావాలి కదా. కాని అదే టైంలో వైదిక మతంలో యజ్ఞాలు, యాగాలు పేరుతో జంతువులను బలి ఇచ్చేవారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లమైపోయింది. రైతులకు పశువులు కావాలి, కాని ఇక్కడేమో బలులు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఆ కాలంలో పశు సంపదను గోధన అని పిలిచేవారు. అంటే ఆవులే ఆస్తి అన్నమాట. జంతుబలుల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అందుకే జైనమతం చెప్పే అహింస అనే సిద్ధాంతానికి ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. ఈరోజు మనం కంప్లీట్గా జైనిజం మీద ఫోకస్ చేద్దాం. సరే, జైనమతమంటే ఏంటో తెలుసా? జిన అనే పదం నుండి వచ్చింది. జిన అంటే ఇంద్రియాలను జయించినవాడు అనర్థం. జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థమంటే సంసార సాగరాన్ని దాటించే వారధి అనర్థం. జైనమతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి నోట్ చేసుకోండి. మొదటి తీర్థంకరుడు ఎవరంటే వృషభనాథుడు. ఈయననే ఆదినాథుడు అని కూడా అంటారు. ఈయన గుర్తు ఎద్దు అంటే బుల్ అనమాట. వృషభనాథుని గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావన ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అలాగే 22వ తీర్థంకరుడు అరిష్టనేమి. ఈయన కృష్ణుడికి బంధువు అని చెబుతారు. ఇక 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఈయన వారణాసికి చెందిన రాజకుమారుడు. ఈయన 4 సూత్రాలను బోధించారు. అవే సత్యం,
అహింస, అస్తేయం మరియు అపరిగ్రహం. మరి 24వ తీర్థంకరుడు ఎవరు? ఆయనే మన వర్ధమాన మహావీరుడు. జైనమతానికి అసలైన రూపునిచ్చిందే ఆయనే. అందుకే ఆయన్ని జైనమత వాస్తవ స్థాపకుడు అంటారు. మహావీరుడు పార్శ్వనాథుడు చెప్పిన 4 సూత్రాలకు 5వదిగా బ్రహ్మచర్యం అనే సూత్రాన్ని యాడ్ చేశారు. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోండి. పార్శ్వనాథుడు బట్టలు కట్టుకోవాలని చెబితే మహావీరుడు బట్టలను కూడా వదిలేయాలని చెప్పారు. అందుకే జైనమతంలో తర్వాత దిగంబర మరియు శ్వేతాంబర అనే 2 శాఖలు వచ్చాయి. సరే, ఇప్పుడు మహావీరుడు గురించి తెలుసుకుందాం. వర్ధమాన మహావీరుడు క్రీస్తుపూర్వం 540లో జన్మించాడు, అంటే 540 బీసీఈ. కొందరు చరిత్రకారులు క్రీస్తుపూర్వం 599 అని కూడా అంటారుగాని మన ఎన్సీఈఆర్టీ ప్రకారం 540 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పుట్టాడో తెలుసా? బీహార్లోని వైశాలి దగ్గర ఉన్న కుంద గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి సిద్ధార్థుడు. ఈయన జ్ఞాతృక అనే క్షత్రియ వంశానికి చెందిన రాజు. తల్లి త్రిశల. ఈమె లిచ్ఛవీ యువరాణి. మగధరాజైన బింబిసారుడికి ఈమె బంధువవుతుంది. అంటే మహావీరుడు పుట్టుకతోనే పెద్ద రాజకుటుంబానికి చెందినవాడు. చూడండి, మహావీరుడి భార్య పేరు యశోద. వారికి అనోజ లేదా ప్రియదర్శిని అనే కూతురు కూడా పుట్టింది. 30 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తన అన్న నందివర్ధనుడి అనుమతితో సన్యాసం తీసుకున్నాడు. తన 30 ఏళ్ల వయసులో ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. 12 ఏళ్లపాటు కఠినమైన తపస్సు చేశాడు. ఎంత అంటే ఒక్కసారి కూడా బట్టలు మార్చుకోలేదట. చివరికి వాటిని కూడా వదిలేశాడు. 12 ఏళ్ల తపస్సు తర్వాత తన 42వ ఏట జ్ఞానోదయం పొందాడు. దీనినే కైవల్యం అంటారు. ఎక్కడ జ్ఞానోదయమైందో తెలుసా? జృంభికా గ్రామం దగ్గర ఉన్న రిజుపాలిక నది ఒడ్డున ఒక సాలవృక్షం కింద జ్ఞానోదయం అయింది. అప్పటినుండి ఆయనను కేవలిన్, జినా, మహావీర అని పిలుస్తున్నారు. మహావీరుడు అంటే గొప్ప వీరుడు అని అర్థం. తన ఇంద్రియాలను జయించినందుకు ఆయనకు ఈ పేరొచ్చింది. జ్ఞానోదయమయ్యాక మహావీరుడు తన 72వ ఏట వరకు, అంటే 30 ఏళ్లపాటు బోధనలు చేశాడు. ఆయన తన మొదటి బోధనను రాజగృహలోని విపులాచలకొండ మీద చేశాడు. ఆయనకు ఉన్న మొదటి శిష్యుడు తన అల్లుడైన జామాలి. మహావీరుడు మగధ, అంగ, మిథిలా ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగాడు. చివరికి క్రీస్తుపూర్వం 468లో, అంటే 468 బీసీఈలో బీహార్లోని పావాపురిలో నిర్వాణం పొందాడు. నిర్వాణమంటే మరణమన్నమాట. పావాపురి ప్రస్తుతం రాజ్గీర్ దగ్గర ఉంది. ఇది జైనులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. చూడండి ఫ్రెండ్స్, మహావీరుడు చెప్పిన సిద్ధాంతాలు చాలా లోతైనవి. ఆయన వర్ణ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించలేదుగాని ప్రవర్తన ద్వారా ఎవరైనా ఉన్నత స్థితికి వెళ్లొచ్చు అని చెప్పారు. అర్థమవుతుందా? జైనమతం ఆహారం విషయంలో కూడా చాలా నియమాలు చెబుతుంది. రాత్రిపూట భోజనం చేయకూడదు, నేల లోపల పండే దుంపల్ని తినకూడదు అని చెబుతారు. ఎందుకంటే వాటివల్ల చిన్న ప్రాణులకు హాని జరుగుతుందని వారి నమ్మకం. రీసెంట్గా గుజరాత్లోని పాలితానా అనే పట్టణాన్ని ప్రపంచంలోనే మొదటి వెజిటేరియన్ సిటీగా ప్రకటించారు. ఇది జైనమత ప్రభావమే. జైనమతం ప్రవర్తనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇందులో ముఖ్యమైనవి పంచమహావ్రతాలు. అవేంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. మొదటిది అహింస, అంటే ఏ ప్రాణికి కూడా మనస, వాచ, కర్మణ హాని చేయకూడదు. అందుకే జైన భిక్షువులు నోటికి మాస్క్ లాంటిది కట్టుకుంటారు, గాలిలోని సూక్ష్మజీవులు చనిపోకూడదని. నడిచేటప్పుడు కూడా నెమలి ఈకలతో నేలను తుడుచుకుంటూ వెళ్తారు. రెండవది సత్యం, అంటే ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. మూడవది అస్తేయం, అంటే అనుమతి లేకుండా ఏదీ తీసుకోకూడదు, అంటే దొంగతనం చేయకూడదు. నాలుగవది అపరిగ్రహం, అంటే ఆస్తుల మీద మోహం ఉండకూడదు, అవసరానికి మించి దేనినీ దాచుకోకూడదు. ఐదవది బ్రహ్మచర్యం. ఇది మహావీరుడు యాడ్ చేసిన పాయింట్. ఇక్కడొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ బిట్ ఏంటంటే, మొదటి 4 సూత్రాలను పార్శ్వనాథుడు ఇస్తే 5వ దానిని మహావీరుడు ఇచ్చాడు. సరే, మరి మోక్షమెలా వస్తుంది? దీనికోసం మహావీరుడు త్రిరత్నాలు చెప్పారు. వీటినే 3 జెమ్స్ ఆఫ్ జైనిజం అంటారు. నంబర్ 1 సమ్యక్ దర్శనం, అంటే తీర్థంకరుల మీద సరైన నమ్మకం కలిగి ఉండటం. నంబర్ 2 సమ్యక్ జ్ఞానం, అంటే జైన సిద్ధాంతాల మీద పూర్తి అవగాహన ఉండటం. నంబర్ 3 సమ్యక్ చరితం, అంటే 5 వ్రతాలను పాటిస్తూ సరైన ప్రవర్తన కలిగి ఉండటం. ఈ మూడింటినీ పాటిస్తేనే మనిషి కర్మల నుండి విముక్తి పొంది మోక్షం సాధిస్తాడు. హమ్మయ్యా! ఇప్పుడు జైనమతంలో ఒక పెద్ద మార్పు గురించి చెప్పుకుందాం.
మహావీరుడు చనిపోయిన దాదాపు 200 ఏళ్ల తర్వాత అంటే మగధలో ఒక పెద్ద కరువు వచ్చింది. అప్పుడు జైన సంఘం రెండుగా విడిపోయింది. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. వినండి. ఒక గ్రూపు భద్రబాహు నాయకత్వంలో సౌత్ ఇండియాకు అంటే మన కర్ణాటకలోని శ్రవణబెళగొలకు వచ్చేశారు. వీరిని దిగంబరులు అంటారు. వీరు మహావీరుడిలాగే బట్టలు ధరించరు. ఆకాశమే తమ వస్త్రం అని నమ్ముతారు. వీరు చాలా కఠినమైన నియమాలు పాటిస్తారు. మహిళలకు మోక్షం రాదని, వారు పురుషులుగా పుట్టినప్పుడే మోక్షం వస్తుందని వీరు నమ్ముతారు. ఇక రెండో గ్రూపు స్థూలభద్రుడి నాయకత్వంలో మగధలోనే ఉండిపోయారు. వీరిని శ్వేతాంబరులు అంటారు. వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. వీరు కొంచెం లిబరల్గా ఉంటారు. మహిళలు కూడా మోక్షం పొందవచ్చు అని వీరు నమ్ముతారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 19దో తీర్థంకరుడు మల్లినాథుడు మహిళ అని శ్వేతాంబరులు చెబితే కాదు, ఆయన పురుషుడు అని దిగంబరులు వాదిస్తారు. చూశారా ఎంత డిఫరెన్స్ ఉందో? బౌద్ధమతానికి జరిగినట్టే జైనమతానికి కూడా సమావేశాలు జరిగాయి. వీటిని జైన సంగీతులు అంటారు. ఇవి మెయిన్గా 2 జరిగాయి. మొదటి జైన సంగీతి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో పాటలీపుత్రలో జరిగింది. దీనికి స్థూలభద్రుడు అధ్యక్షత వహించారు. ఇక్కడే జైనమత గ్రంథాలైన 12 అంగాలను క్రోడీకరించారు. కాని దిగంబరులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. అందుకే వారు ఈ గ్రంథాలను నమ్మరు. రెండో జైన సంగీతి క్రీస్తు శకం 512లో జరిగింది. ఎక్కడా? గుజరాత్లోని వల్లభీలో జరిగింది. దీనికి దేవర్ధి క్షమాశ్రమణ నాయకత్వం వహించారు. ఇక్కడే జైన సాహిత్యం ఫైనల్గా ఇప్పుడు మనకు దొరుకుతున్న రూపంలోకి వచ్చింది. సరే, ఇప్పుడు జైన సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. జైనులు తమ బోధనలను ప్రాకృత భాషలో అంటే అర్ధమాగధీ భాషలో రాశారు. ఇది సామాన్య ప్రజల భాష. వీరి పవిత్ర గ్రంథాలను ఆగమాలు అంటారు. ఇందులో 12 అంగాలు, 12 ఉపాంగాలు, 10 ప్రకీర్ణాలు ఉంటాయి. ఇక్కడొక ఫేమస్ బుక్ ఉంది. దాని పేరు కల్పసూత్ర. దీనిని భద్రబాహు రాశాడు. ఇది తీర్థంకరుల జీవిత చరిత్రలను వివరిస్తుంది. అలాగే పరిశిష్ట పర్వన్ అనే పుస్తకముంది. దీనిని హేమచంద్రుడు రాశారు. ఇవి హిస్టరీ బిట్స్ కింద చాలా ఇంపార్టెంట్. జైనును కన్నడ భాష అభివృద్ధికి కూడా చాలా కృషి చేశారు. ఆదికవి పంప, ఈయన ఒక జైన కవి అని మీకు తెలుసా? అది గుర్తుపెట్టుకోవాలి. జైనమతం ఇండియాలో ఎలా స్ప్రెడ్ అయింది అంటే చాలామంది రాజులు దీనికి సపోర్ట్ చేశారు. మగధరాజు చంద్రగుప్త మౌర్యుడు, ఈయన తన చివరి రోజుల్లో భద్రబాహుతో కలిసి శ్రవణబెళగొళకు వచ్చి సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయారు. సల్లేఖన అంటే ఏంటో తెలుసా? ఆహారం నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రాణాలు వదలడం. కళింగరాజు ఖారవేలుడు, ఈయన జైనమతానికి గొప్ప ఆశ్రయం ఇచ్చాడు. ఉదయగిరి, ఖండగిరి గుహల్లో జైన భిక్షువుల కోసం వసతులు కల్పించాడు. కర్ణాటకలోని గంగరాజులు, రాష్ట్రకూటరాజులు కూడా జైనమతాన్ని బాగా ప్రోత్సహించారు. శ్రవణబెళగొళలోని ప్రసిద్ధ గోమటేశ్వర విగ్రహాన్ని చాముండరాయ అనే మంత్రి కట్టాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. దీనికి ప్రతి 12 ఏళ్లకోసారి మహామస్తకాభిషేకం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఈ వేడుకకు దేశ విదేశాల నుండి భక్తులు వచ్చారు. మీకిది అర్థమవుతోందా? జైనమతం సౌత్ ఇండియాలో ముఖ్యంగా కర్ణాటక, గుజరాత్ మరియు రాజస్థాన్లో బాగా పాతుకుపోయింది. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో జైనులు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. రాజస్థాన్లోని దిల్వారా టెంపుల్స్ అంటే మౌంట్ అబూలో ఉన్న జైన గుడులు వాటి అద్భుతమైన శిల్పకలకు పేరుగాంచాయి. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది. బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సరే ఫ్రెండ్స్, ఈ పార్ట్లో మనం జైనమత నియమాలు, శాఖలు మరియు సాహిత్యం గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా లాస్ట్ పార్ట్ మిగిలి ఉంది. అందులో జైనమతం మన దేశానికిచ్చిన కానుకలేంటి, బౌద్ధమతంతో పోలికలేంటి, ఎగ్జామ్లో వచ్చి ట్రిక్కీ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకసారి వినండి. ఈ 2 మతాలు ఒకే కాలంలో వచ్చాయి.
రెండు వైదిక మతంలోని లోపాలను ప్రశ్నించాయి. కాని వీటి మధ్య కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మొదటిది అహింస. బుద్ధుడు అహింసను పాటించమన్నాడు కాని అది మరీ కఠినంగా లేదు. కాని జైనమతంలో అహింస అనేది అత్యంత కఠినమైన నియమం. వ్యవసాయం చేయడం కూడా హింస కిందకే వస్తుందని వారు నమ్ముతారు. రెండోది మోక్షమార్గం. బుద్ధుడు మధ్యమ మార్గం అంటే మిడిల్ పాత్ చెబితే, మహావీరుడు కాయక్లేశం లేదా సల్లేఖన వ్రతం అంటే శరీరాన్ని కష్టపెట్టడం ద్వారానే మోక్షం వస్తుందని చెప్పారు. మూడోది బౌద్ధమతం ఆసియాఖండమంతా స్ప్రెడ్ అయింది కాని జైనమతం కేవలం ఇండియాకే పరిమితమైంది. దీనికి కారణం జైనమతంలోని కఠినమైన నియమాలే అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయాల్లో కూడా జైన గుడులు ఉన్నాయి. ఇవి చందేల రాజులు కట్టించారు. ఒరిస్సాలోని ఉదయగిరి, ఖండగిరి గుహలు ఇవి కళింగరాజు ఖారవేలుడు జైన భిక్షువుల కోసం చెక్కించినవి. సాహిత్యం విషయానికి వస్తే జైనులు ప్రాకృత, కన్నడ, తమిళ భాషల అభివృద్ధికి చాలా కృషి చేశారు. జైన పండితుడు హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వణ్ చరిత్రను తెలుసుకోవడానికి ఒక గొప్ప ఆధారం. జైనులు గణితశాస్త్రం అంటే మ్యాథమెటిక్స్లో కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారు. సూర్యప్రజ్ఞప్తి అనే జైన గ్రంథంలో ఖగోళశాస్త్రం గురించి ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, సల్లేఖన వ్రతం. దీనినే సంతారా అని కూడా అంటారు. అంటే స్వచ్ఛందంగా ఆహారం, నీరు వదిలేసి మరణించడం. చంద్రగుప్త మౌర్యుడు ఇలాగే చనిపోయారని మనం చెప్పుకున్నాం కదా. అయితే కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ హైకోర్టు దీనిని ఆత్మహత్య కింద పరిగణించి నిషేధించింది. కాని సుప్రీంకోర్టు దానిని స్టే ఇచ్చింది. ఇది వారి మతస్వేచ్ఛలో భాగమని జైనులు వాదిస్తారు. అలాగే రీసెంట్గా సమ్మేద్ శిఖర్జీ అనే ప్రాంతం గురించి గొడవ జరిగింది. ఇది ఝార్ఖండ్లో ఉంది. ఇక్కడ 20 మంది తీర్థంకరులు మోక్షం పొందారు. దీనిని టూరిస్ట్ ప్లేస్గా మార్చవద్దని జైనులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఎగ్జామ్లో సమ్మేద్ శిఖర్జీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే ఝార్ఖండ్ అని చెప్పాలి. గుర్తుంటుంది గదా. ఎగ్జామ్లో అప్పుడప్పుడు తీర్థంకరులు మరియు వారి గుర్తుల మీద క్వెషన్స్ వస్తాయి. ఇవి ఒకసారి చూడండి. మొదటివారు వృషభనాథుడు, గుర్తు ఎద్దు, బుల్. రెండోవారు అజితనాథుడు, గుర్తు ఏనుగు, ఎలిఫెంట్. 23వారు పార్శ్వనాథుడు, గుర్తు పాము, స్నేక్. 24వారు మహావీరుడు, గుర్తు సింహం, లయన్. 19వారు మల్లినాథుడు, గుర్తు కలసం, వాటర్పాట్. సరే ఫ్రెండ్స్, జైనమతం గురించి మనం 3 పార్ట్స్లో చాలా డీప్గా నేర్చుకున్నాం. మహావీరుడి లైఫ్, త్రిరత్నాలు, పంచమహావ్రతాలు, శ్వేతాంబర దిగంబర శాఖలు, జైన సంగీతులు మరియు ఆర్కిటెక్చర్. ఇవన్నీ మీ మైండ్లో క్లియర్గా ఉండాలి. మహావీరుడు చెప్పిన ఒక గొప్ప మాటేంటంటే, జీవించు, జీవించనివ్వు. అంటే మన ప్రశాంతత కోసం ఎదుటి ప్రాణికి హాని చెయ్యకూడదు అని అర్థం. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. స్తూపాలు, చైత్యాలు బౌద్ధమతానికి సంబంధించినవైతే బసదులు అంటే బసదీస్ జైనమతానికి సంబంధించినవి. కర్ణాటకలో జైన దేవాలయాలను బసదులు అంటారు. ఇది ఒక చిన్న పాయింట్, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు జైనమతంలోని అత్యంత క్లిష్టమైన కాని చాలా ఇంట్రెస్టింగ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. అదే అనేకాంతవాదం. అంటే ఏంటో తెలుసా? ఒక వస్తువును లేదా ఒక విషయాన్ని చూసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది. అంటే సత్యమనేది అనేక కోణాల్లో ఉంటుంది అని దీని అర్థం. దీనినే స్యాద్వాదం అని కూడా అంటారు. దీనిని వివరించడానికి జైనులు ఒక కథ చెబుతారు. 7 గ్రుడ్డివాళ్లు ఏనుగును తాకి అది ఎలా ఉందో చెప్పడమన్నమాట. ఒకరు కాలు పట్టుకుని ఏనుగు స్తంభంలా ఉందంటారు. ఇంకొకరు తోక పట్టుకుని తాడులా ఉందంటారు. అందరూ చెప్పింది కొంతవరకు నిజమే, కాని అది పూర్తి నిజం కాదు. ఇలా ఏ విషయాన్నైనా మేబీ అనే కోణంలో చూడటమే స్యాద్వాదం. ఎగ్జామ్లో అనేకంతవాదం ఏ మతానికి సంబంధించింది అని అడిగితే కళ్ళు మూసుకుని జైనమతమని పెట్టేయాలి. జైనమతం ప్రకారం జ్ఞానం 5 రకాలుగా ఉంటుంది. ఇవి చాలా డీప్ బిట్స్, నోట్ చేసుకోండి. 1 మతిజ్ఞానం అంటే మన ఇంద్రియాల ద్వారా వచ్చే తెలివితేటలు. 2 శృతిజ్ఞానం అంటే విని తెలుసుకునే జ్ఞానం. 3 అవధిజ్ఞానం అంటే దూరంలో ఉన్న విషయాలను కూడా గ్రహించగలగడం, క్లియర్ వాయిన్స్. 4 మనఃపర్యాయ జ్ఞానం అంటే ఎదుటివారి మనస్సులోని ఆలోచనలను చదవడం, టెలిపతి. 5 కైవల్య జ్ఞానం, ఇది హయ్యెస్ట్ అంటే సర్వజ్ఞత్వం. తీర్థంకరులకు మాత్రమే ఇదుంటుంది.
మనం జైనమతం స్త్రీల గురించి చెప్పుకున్నప్పుడు శ్వేతాంబరులు మహిళలకు మోక్షం వస్తుందని నమ్ముతారని తెలుసుకున్నాం కదా. మహావీరుడి మొదటి మహిళా శిష్యురాలెవరంటే చందన. ఈమె అంగదేశపు యువరాణి. అలాగే జైనమత వ్యాప్తికి తోడ్పడిన మహిళల్లో అత్తిమబ్బే అనే ఆమె చాలా ఫేమస్. ఈమెను దానచింతామణి అని పిలుస్తారు. కన్నడ సాహిత్యంలో ఈమె పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ కాలకాచార్యుడు. ఈయన ఒక గొప్ప జైనముని. ఈయన వల్లే విక్రమాదిత్యుని కాలంలో జైనమతం బాగా ప్రాచుర్యం పొందింది. చూడండి, గుజరాత్లోని పాలితాల అనే చోట శత్రుంజయ కొండల మీద దాదాపు 800కు పైగా జైనగుడులున్నాయి. ఇదొక అద్భుతం. అలాగే రాజస్థాన్లోని రణక్పూర్ జైన దేవాలయం. ఇందులో 1000కి పైగా స్తంభాలుంటాయి. కాని ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండవు. దీనిని ధర్నాషా అనే వర్తకుడు కట్టించారు. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు ఉన్నాయి కదా, అందులో 30 నుండి 34 నంబర్ గల గుహలు జైనమతానికి చెందినవి. వీటిని రాష్ట్రకూట రాజులు చెక్కించారు. ముఖ్యంగా ఇంద్రసభ అనే గుహ చాలా ఫేమస్. జైనమతం మనకు నేర్పిన అతి పెద్ద పాఠం అపరిగ్రహం, అంటే అవసరానికి మించి ఆశించకపోవడం. నేటి కాలంలో వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ మరియు పర్యావరణ సమస్యలకు జైనమతంలోని అహింస, ప్రకృతిని గౌరవించడం అనే సూత్రాలు గొప్ప పరిష్కార మార్గాలు. ఇప్పుడు మనం జైనమతం భారతీయ సమాజానికి, సంస్కృతికి మరియు మన తెలుగు నేలకి చేసిన మేలు ఏంటి అనేదాని గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇక్కడ్నుండే కొంచెం ట్రికీగా వస్తాయి, సో శ్రద్ధగా వినండి. సరే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. జైనమతమంటే కేవలం అహింస మాత్రమే కాదు. మన దేశంలోని ఆర్కిటెక్చర్ అంటే శిల్పకళా వైభవానికి జైనమతం ఒక వెన్నెముక లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, రాజస్థాన్లోని మౌంట్ అబూ దగ్గర ఉన్న దిల్వారా దేవాలయాలు. అచ్చా, వీటిని చూస్తే అసలు మనిషి చేతులతో చెక్కారా లేక దేవతలే దిగిరోచి చెక్కారా అన్నంత అద్భుతంగా ఉంటాయి. ఈ దిల్వారా టెంపుల్స్లో 5 ముఖ్యమైన గుడులుంటాయి. అందులో విమల వసాహి మరియు లూనా వసాహి చాలా ఫేమస్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవి పూర్తిగా తెల్లటి మకరానా మార్బుల్తో కట్టారు. ఆ మార్బుల్ మీద చెక్కిన నగిషీలు చూస్తే మైమరిచిపోతాం. రీసెంట్గా వీటికి యునెస్కో గుర్తింపు విషయంలో కూడా చర్చలు జరిగాయి. ఇది స్టాటిక్ జీకే కింద చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం కర్ణాటకలోని శ్రవణబెళగొళ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడే కదా చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజులు గడిపారు. ఇక్కడ గోమటేశ్వరుడి విగ్రహం ఉంటుంది. దీనిని బాహుబలి అని కూడా అంటారు. బాహుబలి ఎవరంటే మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని కొడుకు. ఈ విగ్రహం ఎంత పెద్దదో తెలుసా? 57 అడుగుల ఎత్తు. అది కూడా ఒకే రాయి మీద చెక్కారు. అంటే మోనోలిథిక్ స్టాచ్యూ అన్నమాట. ప్రతి 12 ఏళ్లకొకసారి ఇక్కడ మహామస్తకాభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, చందనం, కుంకుమతో ఆ విగ్రహానికి అభిషేకం చేస్తారు. లాస్ట్ టైం 2018లో జరిగింది. మళ్ళీ 2030లో జరుగుతుంది. ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది, నోట్ చేసుకోండి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు రెండో మగధ అని పిలిచేవారు. శాతవాహనుల కాలంలో, తూర్పు చాళుక్యుల కాలంలో జైనమతం ఇక్కడ వెలసిల్లింది. తెలంగాణలోని కొలనుపాక అనే చోట ప్రసిద్ధ జైనమందిరముంది. ఇది సుమారు 2000 ఏళ్ల నాటిది. ఇక్కడ వృషభనాథుని విగ్రహం పచ్చరంగురాయి, జేడుతో తయారు చేయబడింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద జేడ్ విగ్రహాలలో ఒకటి. అలాగే అనంతపురం జిల్లాలోని పెనుకొండ, విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఇవన్నీ గొప్ప జైనక్షేత్రాలు. ఆంధ్రప్రదేశ్లోని భట్టిప్రోలులో దొరికిన శాసనాల ద్వారా మన తెలుగు లిపికి జైనమతం ఎంత దగ్గరి సంబంధముందో అర్థమవుతుంది. మీకిది అర్థమవుతోందా? జైనమతం సాహిత్యానికి కూడా చాలా సేవ చేసింది. వీరు ప్రాకృత భాషలో బోధనలు చేశారు. ఎందుకంటే అప్పట్లో సంస్కృతమంటే కేవలం పండితుల భాష, సామాన్యులకు అర్థమయ్యేది కాదు. అందుకేం మహావీరుడు ప్రాకృత భాషను ఎంచుకున్నారు. దీనివల్ల కన్నడ మరియు తమిళ భాషల అభివృద్ధికి కూడా చాలా దోహదం జరిగింది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించండి. జైనమతం ఎందుకు ఇండియాకే పరిమితమైంది? బౌద్ధమతం ప్రపంచమంతా వెళ్ళింది కదా. దీనికి రీజన్ ఏంటంటే జైనమతంలోని కఠినమైన నియమాలు. అహింసను వీరు ఎంత స్ట్రిక్టుగా పాటిస్తారంటే నోటికి మాస్కు కట్టుకోవడం, నేలను తుడుచుకుంటూ నడవడం ఇవన్నీ అందరికీ సాధ్యం కాలేదు. ముఖ్యంగా రైతులు వ్యవసాయం చేసేటప్పుడు పురుగులు చనిపోతాయి కాబట్టి వారు ఈ మతంలోకి రాలేకపోయారు. అందుకే జైనమతం ఎక్కువగా వ్యాపారవేత్తలకే, అంటే వైశ్యులకే పరిమితమైంది. అందుకే ఇప్పటికీ మనం జైనులను ఎక్కువగా బిజినెస్ కమ్యూనిటీలోనే చూస్తాం.
సరే, ఇక జైనమతం మనకిచ్చిన సైన్స్ గురించి మాట్లాడుకుందాం. వీరు గణిత శాస్త్రంలో అంటే మ్యాథమెటిక్స్లో చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారు. ఒకప్పుడు మన దేశంలో సంఖ్యాన అనే పేరుతో మ్యాథ్స్ని పిలిచేవారు. జైన గ్రంథాల్లో భిన్నాలు, అనంతం గురించి అప్పుడే రాశారు. అలాగే ఖగోళశాస్త్రంలో కూడా వీరి కృషి మరువలేనిది. ఇక మనం రిలవెంట్ కరెంట్ అఫైర్స్కి వస్తే, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఝార్ఖండ్లోని సమ్మేద్ శిఖర్జీని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి తరువాత నిరసనల వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఎందుకు నిరసనలు చేశారు? ఎందుకంటే అది పర్యాటక ప్రాంతమైతే అక్కడ మాంసం, మద్యం లాంటివి వస్తాయి. అది తమ మత పవిత్రతను దెబ్బతీస్తుందని జైనులు భావించారు. ఇప్పుడొకసారి అన్ని కీ పాయింట్స్ని క్విక్గా రివైజ్ చేద్దాం. నెంబర్ 1, అహింస అనేది పరమోధర్మం. నెంబర్ 2, త్రిరత్నాలు అంటే సమ్యక్ దర్శనం, జ్ఞానం, చరితం. నెంబర్ 3, శ్వేతాంబరులు అంటే తెల్లబట్టలు వేసుకునేవారు, దిగంబరులు అంటే బట్టలు ధరించనివారు. నెంబర్ 4, సల్లేఖన వ్రతం ద్వారా ప్రాణాలు వదలడం. నెంబర్ 5, దిల్వారా, శ్రవణబెళగొళ, పావాపురి లాంటి పుణ్యక్షేత్రాలు. చూడండి ఫ్రెండ్స్, హిస్టరీ అనేది ఏదో గతం కాదు, అది మన వర్తమానానికి ఒక పాఠం. జైనమతం చెప్పిన అహింస, అపరిగ్రహం అంటే ఆస్తిని కూడబెట్టకపోవడం అనే సూత్రాలు ఇప్పుడున్న ప్రపంచానికి చాలా అవసరం. ఈ క్లాస్తో మీకు జైనమతం మీద ఫుల్ క్లారిటీ వచ్చిందని నేననుకుంటున్నాను. ఈ నోట్స్ని ఒకసారి తిరగేయండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మీకు ఎక్కడ డౌటొచ్చినా స్కై అకాడమీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ముగించే ముందు ఒక మాట: జీవించు, జీవించనివ్వు. ఇదే జైనమతం యొక్క అసలైన సందేశం. మనం శాంతిగా ఉందాం, పక్కవారిని శాంతిగా ఉండనిద్దాం. బాగా చదవండి, మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. సైనింగ్ ఆఫ్ స్కై అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.